హాయ్ అందరికి. ఇదొచ్చేసి మా ఇంట్లో నైట్ వ్లాగ్ అండి. ఈరోజైతే ఏంటి గుడ్లు, ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చూపిస్తూ ఏదో చెప్తుందని అనుకుంటున్నారా? సో, ఈరోజు మా ఇంట్లో మేము నైట్‌కి ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాము. సో, దానికి సంబంధించిన ఐటమ్స్ అండి. 4 ఎగ్స్ తీసుకున్నాము అండ్ దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు తీసుకున్నాము. కర్రీ అయితే మా మమ్మీ చేస్తుందండి. నేను వీడియో తీస్తున్నాను. సో, ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, కొంచెం గిన్నె హీట్ అయ్యాక, సో గిన్నె అయితే హీట్ అయిందండి. 2 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాము. ఇంకా మా మమ్మీ కర్రీస్ బాగా చేస్తుందండి. సో ఎగ్ ఫ్రైకి అయితే 2 స్పూన్స్ నూనె పోసింది, కొంచెం 2.5 పోసింది. సో నూనె హీట్ ఎక్కేదాకా చూద్దాం. దాని తర్వాత తాలింపు గింజలు వేసింది చిటికడు. దాని తర్వాత ఆనియన్స్ తీసుకుంటుందండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు కలిపి వేస్తుంది. సో మీ స్టైల్లో మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో ఎగ్ ఫ్రై నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే స్టార్టింగ్లో ఇలానే వేస్తాము. లేదు మీరు ఫస్ట్ గుడ్ వేసి దాని తర్వాత ఆనియన్స్ వేస్తారో, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ అయితే ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి దాంట్లో ఉల్లిగడ్డ వేసి కరివేపాకు వేసి వేయిస్తున్నాము. సో బాగా కలిపాక, సో ఉల్లిగడ్డలు అయితే బాగా వేయించాలండి. బాగా మిక్స్ చేస్తుంది దగ్గరికి. చూడండి అలా కలుపుతుంది మా మమ్మీ. అలా కలిపేసి ఎంతసేపు కలుపుతుందో చూడండి ఫ్రెండ్స్. సో ఉల్లిగడ్డలు తొందరగా మగ్గనికి మా మమ్మీ 1 స్పూన్ ఉప్పు వేస్తుంది దాంట్లోకి. మీరు కూడా ఎలానే చేస్తారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఉల్లిగడ్డలు మగ్గనికి ఉప్పు వేస్తారా లేదంటే అలానే చేస్తారా, ఎగ్ ఫ్రై ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఉప్పు వేసాక ఒకసారి మా మమ్మీ బాగా మిక్స్ చేసేస్తుంది దాన్ని. మిక్స్ చేసిన తర్వాతకి, సో ఉల్లిగడ్డలు అయితే కలుపుకుంది కదండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉల్లిగడ్డల్ని మగ్గిద్దాము. సో ఉల్లిగడ్డలు అయితే ఇలా బ్రౌన్లో వచ్చేదాకా చేసాము. నెక్స్ట్ ఏం వేస్తామంటే అల్లం పేస్ట్ వేస్తుంది. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసింది. అండ్ 1 స్పూన్ పసుపు అండి. అవి 2 మిక్స్ చేస్తుంది, మొత్తం ఒక దగ్గరికి కలిపేస్తుంది అన్నమాట. అవి 2 దగ్గరికి బాగా మిక్స్ చేశాక 1 స్పూన్ కారం వేస్తుందండి. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం వేసింది. ఆల్రెడీ ఇందాక మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా కొంచెం ఉప్పు. అంతా కర్రీ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాతకి హాఫ్ చెమ్ము వాటర్ పోసిందండి. దాన్ని కలుపుతుంది. ఎగ్స్ అయితే కొట్టేసి వేసాము. ఉడుకుతుంది చూడండి కర్రీ ఎగ్స్ వేసాక బాగా. అండ్ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాతకి చూడాలండి. అండ్ ఆ స్టవ్ మీద అన్నం అవుతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. సో ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ రెడీ అయిందండి. సో లాస్ట్కి 1 స్పూన్ మసాలా వేసి బంద్ చేస్తాం ఇంకా స్టవ్. 1 స్పూన్ మసాలా అండి వేసి ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. బాయ్.